వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గంగ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని గంగమ్మకు పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టిన కమిటీ నిర్వాహకులు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్ను భద్రపరిచి 24 గంటల పాటు భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. జిల్లా ఎస్పీ మణికంఠ వెల్లడి. వార్తల్లోని వివరాలు. గంగ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని ప్రజలు గంగమ్మ తల్లికి పొంగళ్లను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. చిత్తూరు నగరంలో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పొన్నియమ్మన్ ఆలయంలో గంగ జాతరను పురస్కరించుకునే మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ నెల 21, 22 తేదీలలో గంగ జాతర నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన చాటింపు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గంగమ్మ తల్లిని భవిష్యత్తులో వర్షాలు కురవాలని, అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ అమ్మవారికి అన్ని దేవాలయాలలో పొంగళ్ల నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలో ఉన్న వేప చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. పటిష్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి 24 గంటల పాటు పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఎస్వి సెట్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎం బాక్సుల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ జిల్లా అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఈవీఎంలకు రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ ఆరిఫుల్లా, ట్రైనింగ్ డిఎస్పీ పవన్ కుమార్, ఏఆర్డిఎస్పీ మహబూబ్ బాషా, ఎస్పీ ఇన్స్పెక్టర్ మనోహర్, ఆర్ఐ నీలకంఠేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రైడేని డ్రైడేగా పాటించాలని జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
చిత్తూరు నగర పరిధిలోని శంకరాయని గుంటలో శుక్రవారం జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమకాటు వలన డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్, మలేరియా, బోధకాలు, మెదడువాపు వ్యాధి, తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం పాత నీటిని పారబోసి కొత్త మంచినీటిని నింపుకోవాలని, సాయంత్రం వేళ వేపాకు పొగ వేసుకోవాలని, దోమతెరలను వాడాలని సూచించారు. దోమల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు గుణశేఖర్, జయరాములు, నారాయణ, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని సీతారాం భజన మందిరంలో సీతమ్మ జయంతి వేడుకలను నిర్వాహకులు వేడుకగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని గంగన్పల్లి సీతారామ భజన మందిరంలో మాజీ మేయర్ కటారి హేమలత అధ్యక్షతన విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు ఆధ్వర్యంలో ఘనంగా సీతమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ మహాసాధ్వి పతివ్రత శిరోమణి అయిన రాముని భార్య సీతాదేవి జన్మదిన వేడుకలను ప్రతి ఏటా సీతారామ భజన మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు సీతమ్మ చిత్రపటంతో పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 7 గంటలకు ప్రముఖ ప్రవచనకారుడు మునుస్వామి సీతమ్మ జన్మ వృత్తాంతాన్ని వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు మంగళగిరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం 6:30 గంటల నుండి అగస్తీశ్వర ఆలయంలో గంగ పూజ, తీర్థ సంగ్రహణ, 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావహచనం, రక్షాబంధనం, బ్రాహ్మణ ఋత్విక్ భరణం, దేవానంది, ప్రధాన కలశ స్థాపన, గణపతి నవగ్రహ శ్రీ సూక్త, దుర్గా సూక్త, వాసవి మూల మంత్ర మహాహోమం, పూర్ణాహుతి, కలశాభిషేకం, మహాభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్యం, ప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు రాజరాజేశ్వరి అలంకారంలో పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. మంగళగిరి కౌశిక రామకృష్ణాచార్యులు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం బ్రాహ్మణ వీధి చిత్తూరు ప్రధాన అర్చకుడిని. రేపు అనగా 18/5/2024 శనివారం వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకునేసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాన్ని ఆలయం నందు అంగరంగ వైభవంగా జరిపించుటకు సంకల్పించబడింది. ఉదయం 6:30 స్థానిక అగస్తీశ్వర దేవాలయం నుంచి గంగ పూజ, తీర్థ సంగ్రహణ, తదుపరి 8 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందున అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ మహాగణపతి నవగ్రహ శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాది కార్యక్రమంలో 10:40 మహాపూర్ణావతి కార్యక్రమము, 10:45 అమ్మవారికి విశేష మహాభిషేకము, తదుపరి అలంకార వైభవం, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్యం, తదుపరి అందరికీ కూడా అన్నప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:30 రాజరాజేశ్వరి దేవత అలంకార రూపంలో అమ్మవారు భారీ పుష్పాలంకరణతో, బాణసంచ వేడుకలతో అమ్మవారు పురప్రదక్షిణ గావించబడుతుంది. అంతేకాకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము బ్రాహ్మణ వీధి చిత్తూరు నందు ప్రతి నెల ఏకాదశి రోజున ఆలయం నందున సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా జరపబడుతుంది.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రఘురామ కృష్ణంరాజు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వస్తాను సార్ మీరు అక్కడ ఉండండి వస్తే ఫోటో మనకి బయట బయట బాగా పెడుతున్నారు. అన్నా గోపన్న గోపన్న వచ్చాను దగ్గర ఓకే సార్ అదే సార్ చాలు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో వాహనం బోల్తా పడటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాహనాన్ని పక్కకు తొలగించారు. బోల్తా పడిన వాహనం తమిళనాడుకు చెందిన భక్తులదిగా అధికారులు గుర్తించారు. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.